మహిమపరుస్తూ ఉన్నాం, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. మరి మన కొరకు మరలా రేపు దినం ఆయన పునరుత్థానుడై జీవిస్తూ ఉన్నాడు. ఆయన కూడా ఆయన స్థుతించాలని మనం చేస్తూ ఉన్నాం. యేసు మహారాజుకే, రాజులు రాజుకే, సర్వ రానున్న యేసు క్రీస్తుకే. ఆపండి బాధాకరమైన అతి కిరాతకమైనటువంటి శిలువ మరణము పొందినటువంటి ప్రభువైన యేసు క్రీస్తు వారు సర్వ మానవుల పాప పరిహారార్థమై ఆయన మరణించి సందర్భాన్ని మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. నిన్నటి దినాన గుడ్ ఫ్రైడే అంటే ఆయన హత్య చేయబడలేదు, కానీ ఆయన తనంతట తానే మనుషులందరి పాపము కొరకు నా అంతట నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను అని చెప్పినటువంటి ఒకే ఒక నిజమైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన చిందిన రక్తము ద్వారా మన పాపములన్నిటికీ కూడా క్షమాపణ దొరికింది. వేదాలు బైబిల్ తెలియజేస్తూ ఉంది, రక్తము చిందించకుండా పాపములకు క్షమాపణ లేదు అని. మరి ఏ భేదము లేదు, అందరూ పాపము చేసిన వాళ్ళమే. మరి మన ప్రభువు ఒక్కడే ఆయన మనుషులందరి కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. తన అమూల్యమైన రక్తాన్ని కలువరి శిలువలో మనందరి కొరకు ఆయన చిందించాడు. కాబట్టి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, పాపము చేసింది మనము, శిక్ష రావాల్సింది మనకు, కానీ మనకు బదులుగా మనందరి శిక్షను ఆయన శిలువలో తాను అనుభవించాడు. మన కొరకు ఆయన మరణించాడు. నీవు శిలువ వైపు చూస్తే శిలువలో ఉన్న యేసు ప్రభు ఆయన ఇలా మాట్లాడుతున్నాడు, ఇదిగో ఈ శిలువలో నేనుంది నీ కొరకే, నీ పాపము కొరకే, నీకు బదులుగా నేను మరణిస్తున్నాను, నీ రుణాన్ని నేను తీరుస్తున్నాను, ఇదిగో నువ్వు చేసిన పాపాన్ని బట్టి నేను శిక్షను అనుభవిస్తున్నాను, ఈ శిలువ నీ కొరకే అని